నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పేదలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి పాలకొల్లు నియోజకవర్గంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల హైదరాబాద్ మాదిరిగా అమరావతిని అభివృద్ధి చేసే కృషిలో నిమగ్నమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనిగిరి నియోజకవర్గ తెలుగుదేశం సభలో పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి 10వ తరగతి పరీక్షల్లో 500 మార్కులకు పైగా సాధించిన తణుకు బాలురోన్నత పాఠశాల విద్యార్థులు వీరిని అభినందించి జ్ఞాపికలు అందించిన ప్రజా వైద్యులు రామబ్రహ్మం తణుకు కొండాలమ్మ పల్లాలమ్మ జాతర మహోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ముళ్లపూడి దంపతులు సన్మానించిన నిర్వాహకులు తాడేపల్లిగూడెం దేశం నేత వలవలకు చైర్మన్ పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు యువతకు వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తా వేలివెన్నులో ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి కిరణ్మయి ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు రావులపాలెం గ్రామదేవత ఆకులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించిన స్థానిక ప్రజలు పి గన్నవరంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే సత్యనారాయణ సహకార సంఘాల ద్వారా రుణాలను సకాలంలో అందించి రైతుల అభివృద్ధికి కృషి చేస్తా ఏలూరులో వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ వీరాంజనేయులు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వెన్నుదన్నుగా నిలుస్తుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని 13 మందికి 24,32,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం ఆయన అందజేసి అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అభివృద్ధి సంక్షేమం ఎంత పెద్ద ఎత్తున చేస్తుందో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీయే ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు, ఈవేళ ఒక అమరావతి రాజధాని, ఒక పోలవరం ప్రాజెక్టు, ఒక స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం, ఒక రైల్వే జోన్ని సాధించుకోవడం, గుంతలు లేనిటువంటి రోడ్లను నిర్మాణం చేసుకోవడం, మరొక పక్క 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛను అందుకోవడం, మరొక పక్క 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి కడుపు నింపడం, 16,000 పోస్టులు డిఎస్సి పోస్టులు టీచర్ పోస్టుల్ని భర్తీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మీ ప్రైవేటు ఆస్తుల్ని కాపాడేటువంటి విధానం తీసుకురావడం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళలకు సంవత్సరానికి అందించడం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చేసుకుంటూ ఇటీవల వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు ఈ నెల 19 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నందున విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఏ ఒక్క విద్యార్థి విద్యా సంవత్సరం కోల్పోకుండా రానున్న సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా సాధన చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ ఇచ్చిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రధాన ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకుని సాధన చేయిస్తున్నారు. వీరికి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. గత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నాపత్రాలలోని ముఖ్యమైన ప్రశ్నలను సాధన చేస్తున్నారు. వారికి పరీక్షలు నిర్వహించి లోపాలు గుర్తించి సరిచేసుకునేలా సూచనలు ఇస్తున్నారు. బృంద చర్చల ద్వారా ఆయా సబ్జెక్టుల్లో ఉండే సందేహాలను నివృత్తి చేస్తున్నారు. కొన్ని చోట్ల విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసినా ఫలితం ఉండడం లేదని ఆవేదన చెందుతున్నారు. సమయం తక్కువగా ఉన్నందున ప్రతి విద్యార్థిపై దృష్టి సారించి ముఖ్యాంశాలు సాధన చేయిస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేయడం వల్లే ఈ నగరం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కనిగిరి నియోజకవర్గ సమావేశంలో రాష్ట్ర పార్టీ ప్రతినిధిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో అత్యధికంగా సాఫ్ట్వేర్ ఎగుమతులు హైదరాబాద్ నుంచే జరుగుతున్నట్లు చెప్పారు. అదే స్థాయిలో నూతన ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు ఆర్మిల్లి వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. తీసుకుంటే దానికి ముఖ్యంగా విద్య, ప్రతి ఒక్కరికి కూడా విద్యను అందించాలనేది, అలాగే ఉపాధి, విస్తరణ, పట్టణీకరణ. ఈరోజు గ్రామాల్లో ఎక్కువ మంది ఉంటున్నాం, రాబోయే రోజుల్లో పట్టణీకరణ, అలాగే డిజిటల్ గవర్నెన్స్, మన గవర్నమెంట్ విధానాలన్నీ కూడా ఈరోజు ఇటువంటి అంశాలతో ఏర్పరచుకోవడం జరిగింది. అలాగే ఇదిలా ఉండగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఆర్మిల్లి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ మేరకు తణుకులో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను ఆయనకు విశ్లేషించి చెప్పారు. అలాగే పలు గ్రామాల అభివృద్దికి అవసరమైన నిధుల గురించి లోకేష్ ముందు పెట్టారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 500 మార్కులకు పైగా సాధించిన తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల విద్యార్థులను విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అభినందన సభలో జ్ఞాపికలతో సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా పాఠశాల పునర్నిర్మాణ కమిటీ ముఖ్యులు, ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా అత్యధిక మార్కులను సాధించడం అభినందనీయమన్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ ఓకే. తిరుపతిపాటి శ్రీవల్లి 575 మార్కులు, మహమ్మద్ షఫియా, అమ్మ ఘనసాయి తరుణ్ ఉండండి. ఇప్పుడు ప్రైజులు తీసుకున్న వాళ్ళందరూ మీరు పక్కన రెడీగా ఉంచుతారు సార్. ఓకే, చాలా ఆనందమైనటువంటి విషయం ఇది. ఈ రోజున తణుకు హై స్కూల్ 46 మందికి 500 పైన రావటం, అమ్మాది క్రెడిట్, మీకు బాధ్యత. ఇక్కడి నుంచి చాలా కష్టపడి చదువుకోవాలి, కష్టపడి చదువుకుని మంచి మార్కులు క్రెడిట్స్ తెచ్చుకుని అంతా కూడా ఉంటే జాబులు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. పూర్వంలాగా రికమెండేషన్కి, మినిస్టర్ గారి రికమెండేషన్ కూడా ప్రమోషన్ లేని జాబుల్లో అది కాంపిటేటివ్గా ఉంటాయి. అలా ఎవరు కష్టపడితే వాళ్ళకి కష్టపడాలి, హ్యాపీగా ఉండాలి, అందరూ కూడా మంచిగా ఉండాలి మిగతా వాళ్ళతోటి. అది మెయిన్ 3 క్వాలిటీస్ తీసుకోండి. స్వామి వివేకానంద ఒకటే చెప్తారు, బాగా వినండి, ఆలోచించుకోండి, మీ గమ్యాన్ని నిర్ణయించుకోండి. గమ్యం నిర్ణయించిన తర్వాత గమ్యానికి వెళ్తే నిరంతరం కృషి చేయాలి. నిరంతరం కృషి చేసి సాధించేదాకా దాన్ని వదిలిపెట్టకూడదు. ప్రధానోపాధ్యాయుని కె పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇందుకు కృషి చేసిన హెచ్ఎంతో పాటు మండల విద్యాశాఖ అధికారులను స్కూల్ డెవలప్మెంట్ కమిటీ తరపున పారిశ్రామికవేత్త చిలుకూరి రామకృష్ణ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి డి మురళీ సత్యనారాయణ, ఎంఈఓ డివిబి ప్రసాద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పారిశ్రామికవేత్త గమని రాంబాబు, పాఠశాల అభివృద్ది కమిటీ మాజీ అధ్యక్షులు తాతపూడి మారుతీరావు, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తణుకు పాతూరులోని కొండాలమ్మ పల్లాలమ్మ దేవాలయంలో నిర్వహిస్తున్న జాతర మహోత్సవంలో ముళ్లపూడి కుటుంబ ప్రతినిధులుగా డాక్టర్ ముళ్లపూడి జూనియర్ హరిశ్చంద్ర ప్రసాద్, డాక్టర్ ముళ్లపూడి రేణుకా దంపతులు సోమవారం పాల్గొని సాంప్రదాయాన్ని పాటించారు. ఇందులో భాగంగా అమ్మవార్ల ఆలయంలో వీరు ప్రత్యేక పూజలు నిర్వహించగా వీరిని నిర్వాహకులు సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే ఈ జాతర సంబరాల్లో తమ కుటుంబం నుంచి ఎవరో ఒకరం పాల్గొనే ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు వీరిని ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కొండాలమ్మ యూత్ అధ్యక్షులు చిన్నం సత్యనారాయణ, న్యాయవాది ఏ అజయ్ కుమార్, కొడమంచిలి జితేంద్రలు పాల్గొన్నారు. నమః
తెలుగు జాతి గర్వించదగ్గ వాగ్గేయ శిరోమణి తాళ్లపాక అన్నమయ్య జయంతిని సోమవారం తణుకులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. పలుకులు తేనీయలై, భావాలు అమృతమై, భక్తి, సంగీత, సాహిత్యం మిళితమైన సంకీర్తనలు వెలయించిన వాగ్గేయ దిగ్గజం అన్నమయ్య. పల్లవి చరణాలతో కూడిన తెలుగు పాటకు తన భాషా పటిమతో ప్రాణ ప్రతిష్ఠ చేసిన పద కవితా పితామహుడు ఈయన. తెలుగు జాతి మొత్తం ఎప్పటికీ గుర్తుంచుకోదగిన గొప్ప వ్యక్తి. ప్రజల భాషకు సాహిత్య గౌరవం కలిగించిన తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య. జానపదులకు ఈయన ప్రాణప్రదులు. జానపదుల జీవభాషను తన సంకీర్తనలకు ప్రాణశ్వాసగా నిలిపిన సాహితీమూర్తి. పల్లె పట్టులో తమ శ్రమను మరిచిపోవడానికి అక్కడ జనులు పాడుకునే గేయ ఫణితులను తన జానపద సంకీర్తనలు ఆలంబనగా చేసుకున్నారు. ఉల్లాసంగా సాగిపోయే కోలాటం పాటలు, గొబ్బిళ్ల పాటలు, ఉట్ల పాటలు అన్నమయ్య సంకీర్తనల్లో మంజులంగా రాగరంజితమయ్యాయి. జానపదులు పాడుకునే జూజర గీతాలకు అన్నమయ్య ఎంతో ప్రాశస్త్యం కలిగించారు. అన్నమయ్య 32,000 సంకీర్తనలు లిఖించినట్లు లెక్కలు చెబుతున్నాయి. తన సంకీర్తనల్లో లోకనీతిని, మానవ జీవన రీతిని సైతం వర్ణించి మహితమైన హితోపదేశం చేశారు. ఈ సందర్భంగా తణుకు రాష్ట్రపతి రోడ్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య విగ్రహానికి ఆయన అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగా సంగీత కళాకారిణి ఎవటూరి ప్రమీలారాణి అన్నమయ్య గేయాలను ఆలపించి అభినందనలు అందుకున్నారు. అలాగే అన్నమయ్య విగ్రహ స్థాపకులు, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి మాట్లాడారు. పురుషోత్తమా నెడయకవయ్యా కోనేటిరాయడా నెడయకవయ్యా కోనేటిరాయడా ఇందరికి అభయం గునించుచేయి కందువగు వెంకటంబారు చేయి ఇందరికి అభయం గునించుచేయి. తాళ్లపాక అన్నమాచార్యులు గారి గురించి తెలుసుకోవాలంటే సంగీతం, సాహిత్యపరంగా మన తెలుగు ప్రజలకు సుప్రచితమైన వ్యక్తి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు గారు. ఆయన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగంలో కనులారా దర్శించిన ఒక గొప్ప మహానుభావుడు. సంగీత సాహిత్యాల ద్వారా, భక్తితో అనుసంధానంతో, సాహిత్యం ద్వారా ఆయన్ని మనం ఎలా చూడగలమని ఆయన జీవిత చరిత్ర ద్వారా తెలియజేసిన ఒక గొప్ప మహానుభావుడు. తెలుగులో తొలి వాగ్గేయకారులుగా మనందరికీ సుప్రసిద్ధమైన వ్యక్తి ఆయన. 35,000 పాటలు పాడి మనకు అందించిన ఒక అపూర్వమైన కానుకలు శ్రీ అన్నమాచార్యులు గారి కీర్తనలు. మరి భక్తి పార్వశంతో, ఆనందంతో మరి భగవంతుడిని తరిస్తున్నాం, దర్శిస్తున్నాం. అటువంటి గొప్ప మహానుభావుడిని ఈరోజు ఇలా స్మరించుకోవడం ఆయన జయంతి సందర్భంగా మనందరి పూర్వజన్మ సుకృతమని. ఈ కార్యక్రమంలో ఎవటూరి గాయత్రి, అడప స్వాతి, నూలి లక్ష్మి, కె శ్యామల, ఎం జ్యోతి, కె గంగా భవాని, సిహెచ్ వరలక్ష్మిలు పాల్గొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని తణుకులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి నర్సుల సేవలను ప్రస్తుతించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. బ్రిటన్ దేశానికి చెందిన ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే మహిళ రోగుల సంరక్షణ కోసం కొత్త వరవడి సృష్టించి నర్సుల సేవలకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో చేతిలో దీపం పెట్టుకుని రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు ప్రేమతో సేవలు చేసి మానవతామూర్తిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ఆమె తొలిసారిగా నర్సింగ్ స్కూల్ను స్థాపించి ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన యువతులకు వైద్య సేవలో శిక్షణనిచ్చి తీర్చిదిద్దారు. ఏ ఆసుపత్రికైనా డాక్టర్ ఎంత అవసరమో నర్సులు కూడా అంతే అవసరం ఉంది. ఈ అవసరం నేపథ్యంలో అన్ని దేశాలలోనూ నర్సింగ్ విద్య ఒక కోర్సుగా విస్తరించడంతో నర్సులకు ప్రాధాన్యత పెరిగింది. ఇందుకు కారకురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినమైన మే 12వ తేదీని ప్రపంచ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1820లో జన్మించిన ఈమె గౌరవార్థం 2020లో 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నర్సులకు, ప్రసూతి ఆయాలకు మద్దతుగా నిలవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా పట్టణంలోని యాపిల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించి నర్సులు అందిస్తున్న సేవలను అభినందించారు. ఈ మేరకు క్లినికల్ కార్డియాలజిస్ట్ జీవీవీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ఆసుపత్రుల్లో నర్సుల ప్రాధాన్యతను వివరించారు.
నర్సెస్ డే సందర్భంగా నర్సెస్ యొక్క ప్రాముఖ్యత గురించి యాజ్ అ డాక్టర్గా నా సర్వీస్ అంతా నేను చేసి చూశాను. చాలా మందిని చూసాను. ఒక చిన్న విషయం చెప్పు, నేను కేవలం పేషెంట్ని చూసి వాళ్ళ యొక్క స్థితిగతులు చెప్పగలను, కానీ 24 గంటలు ఆ పేషెంట్ని చూసుకునేది వాళ్ళ యొక్క బాగోగులు కానీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రతి నిమిషం వాళ్ళు మాకు అప్డేట్ ఇస్తూ, డాక్టర్ ఎప్పుడు 24 గంటలు పేషెంట్ దగ్గర ఉండరు, కానీ వాళ్ళు 24 గంటలు నిమిషం ప్రతి క్షణం వాళ్ళు చేసే సేవలు గుర్తించడం కోసం చెప్పుకోవడానికి నేను చాలా గర్విస్తున్నాను. డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే ట్రీట్మెంట్ రాసి వెళ్ళిపోతా చేయాలి, ఎప్పుడు ఏ టైంకి ఇవ్వాలి, సిలో కానీ వార్డులో కానీ క్యాజువాలిటీ ఎమర్జెన్సీలో కానీ ప్రతి నిమిషం ప్రతి క్షణం ఏ నిమిషానికి ఏ మందు ఇవ్వాలి సద్వినియోగం పరచడం, పేషెంట్ కాపాడడం వాళ్ళకి మా నర్సులందరికీ తరపున మా డాక్టర్స్ అందరి తరపున మేనేజ్మెంట్ తరపున నర్సెస్ డే శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో నెఫ్రాలజీ విభాగం వైద్య నిపుణులు బొత్స సాయి హరి, నర్సింగ్ సూపరింటెండెంట్ గుండె సుమలత, క్యాజువాలిటీ నర్సింగ్ ఇన్ఛార్జ్ టి భవానీ, ఆపరేషన్ థియేటర్ ఇన్ఛార్జ్ పి మధు, పిల్లల వైద్య విభాగం ఇన్ఛార్జ్ పడగర్ల గీత, పిఆర్ఓ ఎం సత్యనారాయణలు పాల్గొన్నారు. కాగా పట్టణానికి చెందిన ఏఎన్ఎంలు ప్రత్యేకంగా ఊరేగింపు నిర్వహించి నర్సుల దినోత్సవాన్ని పాటించారు. ఎన్జీఓస్ హోం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన నరేంద్ర సెంటర్ వరకు వచ్చి మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కె జయమణి, కె సుభాషిణి, పి సునీత, జె వెంకటలక్ష్మి, బి విజయలక్ష్మి, ఏ ప్రశాంతులు పాల్గొన్నారు. విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఈ చట్టం ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో 25% సీట్లు పేదలకు ఉచితంగా ఇవ్వాలని కోరుతూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం తణుకులో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సంస్థ నాయకులు గంటా పవన్ అధ్యక్షతన పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి టి అప్పలస్వామి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది దనాల అప్పారావు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీకి కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడంతో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన నిర్మాణ ఇతర కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా బాబ్జీ నియమితులయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ ఆఫీసుకు చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా బర్త్డే కేక్ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. నీతి నిజాయితీతో పనిచేసి భవన నిర్మాణ ఇతర కార్మికుల సంక్షేమానికి పాటుపడతానని ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ తెలియజేశారు. ఈరోజు మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అలాగే గాజువాక ప్రజలకి, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా సేవ చేసే అవకాశం మరి నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించినందుకు ఆయనకి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, టౌన్ పెంటపాడు మండలం ప్రెసిడెంట్లు పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, డీసీసీపీ మాజీ డైరెక్టర్ దాసరి అప్పన్న ఇంకా పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.